డొనాల్డ్ ట్రంప్ మీద కాల్పులు జరిగి 10 రోజులు దాటిపోయింది. దుండగుడు చనిపోయాడు. అతను ట్రంప్ పార్టీ సభ్యుడే. దాడికి కారణాలేంటో ఇంకా తెలియదు. ఈ ఏడాది చివర జరిగే ఎన్నికలకు ముందస్తుగా పార్టీల స్థాయిలో జరిగే ప్రచార కార్యక్రమంలో జరిగిన సంఘటన అది. ఒక మాజీ అధ్యక్షుడు రానున్న ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థి అయిన నేత మీద దాడి జరగడం చిన్న విషయం కాదు. అమెరికన్ సమాజమే కాదు, యావత్ ప్రపంచమే నివ్వెరపోయిన సంఘటన అది. కానీ ఇటువంటి దాడి సంఘటనలో భారత్ వంటి వర్ధమాన దేశాలలోనే కాదు, గొప్ప నాగరికత, ప్రజాస్వామిక చైతన్యం కలిగిన దేశంగా చెప్పుకునే అమెరికాలోనూ ఇంత బలంగా రాజకీయ ప్రభావం వేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. అక్కడి 2 ప్రధాన పార్టీలలోనూ ఎక్కువ మితవాదంతో ఉండే రిపబ్లికన్ పార్టీ 2016 ఎన్నికల్లో ట్రంప్ వంటి తీవ్ర మితవాద నాయకుడి నాయకత్వంలో పోటీ పడినప్పుడు అక్కడి రాజకీయ సంవాదం కూడా ఒక కొత్త క్షీణతకు దిగజారింది. ట్రంప్ పాలనను చవిచూసిన తర్వాత 2020 ఎన్నికల్లో దేశంలోని ఉదారవాద, వామపక్ష, మధ్యవాద, మితవాద శ్రేణులన్నీ ఏకమై డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ని బలపరిచి గెలిపించాయి. ఓడిపోయి తన ఓటమిని ఒప్పుకోకుండా రాజధానిలోని క్యాపిటల్ హిల్ పై దాడికి తన అభిమానుల్ని ప్రేరేపించి ట్రంప్ బాగా చెడ్డ పేరు తెచ్చుకున్నారు. అతను దిగిపోయినా దేశంలో తీవ్ర మితవాద శక్తులు బలంగానే మిగిలాయి. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ఆధిక్యము కొనసాగింది. అప్పుడు ఓడినా ఇప్పుడు 2వ దఫా గెలవాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నానికి బైడెన్ జరాభారం ఒక సానుకూలత కల్పించింది. ట్రంప్కు బైడెన్కు వయస్సులో పెద్ద తేడా ఏమీ లేదు. కానీ వృద్ధాప్య బలహీనతలు ప్రస్ఫుటంగా వ్యక్తమవుతున్న బైడెన్ మొదటి వాగ్యుద్ధంలో నవ్వుల పాలయ్యారు. అభ్యర్థిత్వం నుంచి తప్పుకోవాల్సిందిగా డెమోక్రాటిక్ పెద్దలు పోరు పెట్టారు. సరిగ్గా అప్పుడే ఈ దాడి జరిగింది. ట్రంప్ రేటింగ్ రివ్వున ఎగిసింది. కోవిడ్ బాట్న బైడెన్ తప్పుకున్నారు. కమలా హ్యారిస్ అభ్యర్థిత్వ అవకాశాలు పెరిగాయి. దూకుడు మీద ఉన్న రిపబ్లికన్లకు ట్రంప్ మీద జరిగిన దాడి ఒక రాజకీయ అవకాశం ఇచ్చింది. దాంతో బైడెన్ కల్పించిన వాతావరణం వల్లనే దాడి జరిగిందన్న విమర్శ మొదలైంది. ట్రంప్ మీద గురి పెట్టాలి అని పార్టీ డోనర్లతో బైడెన్ ఫోన్లో అన్నారట. ఆ సందేశం తెలిసి దుండగుడు నిజంగానే తుపాకీ గురిపెట్టాడట. ఫాసిస్ట్ ట్రంప్ను తిరిగి అధికారంలోకి రాకుండా ఎలాగైనా నివారించాలని డెమోక్రటిక్ పార్టీ పదే పదే చేస్తున్న ప్రచారం అతన్ని భౌతికంగా నిర్మూలించాలన్న ప్రేరణ కలిగించిందని అనేక మంది రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదమంటూ వామపక్షీయులు, మీడియా కలిసి చేసిన ప్రచారమే ఈ దాడికి కారణమని బైడెన్ దీనికి బాధ్యుడని ఆరోపించారు. ఆ సాయుధుణ్ణి పంపింది బైడెనే అని అన్నవారు ఉన్నారు. ట్రంప్ మిత్రదేశం రష్యా కూడా అదే అభిప్రాయం చెప్పింది. ట్రంప్ మీద దాడి వెనుక ఉన్నదనడం లేదు, కానీ బైడెన్ ప్రభుత్వమే దాడికి కావలసిన భావ వాతావరణాన్ని కల్పించిందని రష్యా వ్యాఖ్యానించింది. రాజకీయ ప్రత్యర్థుల మీద విమర్శ భౌతిక దాడులకు కారణమవుతుందా? ఆ పేరుతో విమర్శలకు పాల్పడవద్దని, నిందించవద్దని రాజకీయ పక్షాలను కోరవచ్చునా? భౌతిక దాడులు ప్రజాస్వామ్యంలో అవాంఛనీయాలని, విభేదాలతో వ్యవహరించడానికి హింసా సాధనం కాదని పదే పదే చెప్పనక్కర్లేదు. కాని ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడో ఏవో సంఘటనలు జరుగుతాయి. వాటిని అనుమతించబోమని చెప్పడం, ఆ సంఘటనలకు నేపథ్య కారణాలను సరిదిద్దటం వంటి నివృత్తి చర్యలను చేయవలసి ఉంటుంది తప్ప తీవ్రమైన రాజకీయ విమర్శలను నిషేధించటం ప్రజాస్వామ్య మౌలికతకే చేటు చేస్తుంది. ట్రంప్కు మిత్రదేశమైన రష్యా స్పందనలకు అనుగుణంగానే ట్రంప్కు, పుతిన్కు సన్నిహిత పక్షమైన భారతీయ జనతా పార్టీ కూడా వైఖరి తీసుకోవడం గమనించవలసిన పరిణామం. ప్రధాని మోదీ మీద ప్రతిపక్షం హింసను ప్రేరేపించే భాషను ఉపయోగిస్తోందని భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగం అధినేత అమిత్ మాలవీయ, రాజ్యసభ సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి అయిన సుధాంశు త్రివేది ఆరోపించారు. ట్రంప్ మీద హత్యాయత్నం నేపథ్యంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ప్రతిపక్షం హింస, హత్య వంటి మాటను ప్రధానిని ఉద్దేశించి వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వారు అడిగారు. రాహుల్ గాంధీతో సహా ప్రతిపక్ష నాయకులు రెచ్చగొట్టే మాటలతో మోదీని విమర్శిస్తున్నారని వారు అన్నారు. ట్రంప్ను బైడెన్ వంటి వారు నియంత అన్నట్టుగానే మోదీని కూడా రాహుల్ గాంధీ అటువంటి భాషలు నిందిస్తున్నారని అమిత్ మాలవీయ విమర్శించారు. అంతర్జాతీయ వామపక్షీయుల దాడిని తట్టుకుని భారత ప్రజాస్వామ్యం నిలబడిందని, మోదీ 3వసారి ప్రధాని అయ్యారని మాలవీయ ఒక కొత్త సూత్రీకరణ చేశారు. నిజానికి రాజకీయ భాషలో విమర్శ, నింద, అభియోగం వంటివి అన్ని సందర్భాలలో ఒకే విధంగా ఉండవు. భూస్థాపితం చేస్తాం, ఓడిస్తాం, నిర్మూలిస్తాం, నామరూపాలు లేకుండా చేస్తాం వంటి ప్రయోగాలు వాస్తవంలో ప్రత్యర్థుల చర్యలను, సంస్థలను లేదా వారి విధానాలను ఉద్దేశించి చేస్తారు. వాటిని వాచ్యార్థంలో తీసుకోకూడదు. అటువంటి మాటల్లో కొన్నిటిలో సభ్యత లేదని అనవచ్చును.
కానీ అవి నేరపూరితాలని అన్వయించలేం. కేసీఆర్, రేవంత్ రెడ్డి వంటి వారి రాజకీయ భాషలో ఈ ప్రయోగాలు ఎక్కువగా గమనించవచ్చు. అన్ని ప్రాంతాల్లో భాషల్లో కూడా ఈ యుద్ధ భాష రాజకీయ సంవాదంలో కనిపిస్తుంది. సాధారణంగా అటువంటి ప్రయోగాలు ప్రత్యర్థులను అధికారంలోకి రానివ్వకుండా నిరోధించడం, బలహీనపరచడం, అక్రమాలకు బాధ్యులను చేయడం, చట్టపరంగా శిక్షించడం వంటి అర్థాలనే ఇస్తాయి. అలంకారిక ప్రయోగాలు సానుకూల అర్థాలలోనే కాదు, ప్రతికూల అర్థాలలోనూ ఉంటాయి. తుపాకీ పేల్చటం సాధన చేసేవారు వలయాల మధ్య ఉండే బిందువును లక్ష్యంగా పెట్టుకుంటారు. ఆ బిందువుని బుల్సై అంటారు. లక్ష్యంగా ఒకరిని పెట్టుకోవడం అంటే తుపాకీ గురిపెట్టమని కాదు. ఆ మాటకు వస్తే తీవ్ర మితవాద, తీవ్ర జాతీయవాద పక్షాలు వాడినంత హింసాత్మక భాష ఇతరులెవరూ వాడరు. ఆ పక్షాలు ఆ మాటలను వాడతాయి కాబట్టి అవి నిజంగా ప్రమాదకరం. ఆ మాటలను నిజంగా ఆచరణలో పెడుతూ దాడులు జరుగుతాయి. అటువంటి దాడి భాష మాట్లాడడంలో ట్రంప్ ఆరితేరినవాడు. 2020 జనవరిలో క్యాపిటల్ హిల్ మీద దాడి జరగడానికి ముందు ట్రంప్ తన అనుచరులకు ఇచ్చిన పిలుపు ఏమిటి? దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోండి. ఆ ఎన్నికను తన నుండి అపహరించారని వాదించటమే కాక దాన్ని తిరిగి పొందడానికి జనాన్ని రాజధానికి నడిపించాడతను. తన ప్రచార ర్యాలీలలో నిరసన తెలిపే ప్రతిపక్ష కార్యకర్తలను ఈడ్చి పారేయండి అనడం ట్రంప్కు అలవాటు. ఎవరన్నా విసరడానికి చేతిలో టమాటా పెట్టుకుని కనిపించారా? వదలకండి, తొక్కి పారేయండి. అది మరో సందేశం. 2016 ప్రచారంలో ట్రంప్ తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా జైలుకు పంపండి ఆమెని అని అరిచేవారు. ఇక మెక్సికన్లకు, ముస్లింలకు వ్యతిరేకంగా సభల్లో ఆయన చేసిన బెదిరింపులు, నినాదాలు, వ్యంగ్య వ్యాఖ్యలు అనేకం. అధికారంలోకి వచ్చాక కూడా అతని పద్ధతేమీ మారలేదు. సాయుధులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినప్పుడు వాటిని ఖండించడానికి ఆయనకు మనసొప్పేది కాదు. జార్జి ఫ్లాయిడ్ మరణం తర్వాత హింసాకాండ, లూటీలు జరుగుతున్నప్పుడు నిరసనకారులు బందిపోట్లని లూటింగ్ మొదలైతే షూటింగ్ మొదలవుతుంది అని చేసిన వ్యాఖ్యలకు ఎంతో నిరసన వ్యక్తమైంది. ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ వంటి నేతలు మైనార్టీల మీద, వలసదారుల మీద చేసే విద్వేషపూరిత వ్యాఖ్యలు సమాజాన్ని హింసాత్మకంగా మార్చాయి. భారతదేశంలో కూడా 2024 ఎన్నికల ప్రచారంలో సాక్షాత్తు ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ఎంతటి విస్ఫోటనశీలంగా ఉన్నాయో తెలిసిందే. తమ తీవ్ర విధానాల కారణంగా, వ్యక్తిగతంగా దూకుడు స్వభావం వల్ల ఎంతో అతిశయంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు కనిపించే నాయకులు ఎంతో కొంత బాధితులైనప్పుడు ఆ సందర్భంలో ఎంతో బేలగా కనిపిస్తారు. నిన్నటి వరకు తమ అవక్ర పరాక్రమంతో ప్రయోజనం పొందినవారు ఇప్పటి బలహీనత నుంచి కూడా లాభం పొందాలని చూస్తారు. ట్రంప్ను చూడండి. ఆ క్షణంలో దేవుని దయ వల్ల నేను తప్పుకొని ఉండకపోతే మీ ముందు ఇట్లా నిలబడేవాణ్ణి కాదు అని కనీసం 4-5 సార్లన్నా సమావేశాల్లో అని ఉంటారు. ఓట్లు తగ్గి, ప్రాభావం తగ్గిన మోదీని చూడండి. తనను 2.5 గంటలు మాట్లాడనివ్వలేదని, తనతో పాటు పార్లమెంటు సభ్యుల హక్కులన్నీ హననం అయ్యాయని ఆవేదన ప్రకటిస్తున్నారు. నేను గెలిచాను, 3వ ప్రధాని అయ్యాను, అయినా ఎందుకు ఈ వాస్తవాన్ని గుర్తించరు అని పదే పదే బాధపడుతున్నారు. మాటలతో, నికరమైన ప్రజాస్వామిక ఆచరణలతో రాజకీయ విభేదాలను, ప్రత్యామ్నాయాలను సాధన చేసే అవకాశం ఉన్నప్పుడు ఎంతటి తీవ్ర విమర్శ కూడా అవాంఛనీయ రూపం తీసుకోదు. విసుగు చెందినవారో, నిస్పృహ చెందినవారో తీవ్ర బాధితులో చేసే చర్యలకు కారణాలను తమ చర్యలలో, వైఫల్యాలలో కాక రాజకీయ ప్రతిపక్షంలో వెతకటం సమంజసం కాదు.